ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన పీసీఏ కొత్త క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక అద్భుతమైన పోరాటానికి వేదికైంది. ఇది సాధారణ మ్యాచ్ కాదు, ఇది ఒక సునామీ లాంటి మ్యాచ్. ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టించిన పోరు. 2026 ఏప్రిల్ 19న జరిగిన ఐపీఎల్ పోరులో పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మ్యాచ్ కేవలం ఒక గేమ్ కాదు, ఇది పూర్తిగా ఆధిపత్యం, శక్తి, ప్రతీకారం, మానసిక బలం ఆల్ ఇన్ వన్. ఈ మ్యాచ్లో ఏమి జరిగింది అంటే మీరు ఊహించలేరు. మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ ఆ రోజు బ్యాట్ కాదు, అది ఒక అగ్నిశక్తిలా మారింది. 20 ఓవర్లలో 254/7 అనే భారీ స్కోర్. ఇది ఈ సీజన్లోనే కాకుండా మొత్తం ఐపీఎల్ 2026లో అత్యంత పెద్ద స్కోర్లలో ఒకటి. ప్రియాంష్ ఆర్య అద్భుతంగా 93 పరుగులు కేవలం 37 బంతుల్లో చేసి మ్యాచ్ను ఒక్కరే మలిచేశాడు. అతని ఇన్నింగ్స్ అంటే పవర్, టెక్నిక్, ధైర్యం ఆల్ కంబైన్డ్. అదే సమయంలో కూపర్ కానలీ 87 పరుగులు 46 బంతుల్లో చేసి ఆర్యతో కలిసి 182 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. అది మ్యాచ్ను అక్కడికక్కడే ఎల్ఎస్జీ చేతుల నుంచి తీసేసింది. ఇంకా పంజాబ్ బ్యాటింగ్లో ప్రతి ఆటగాడు తన వంతు పాత్ర పోషించాడు. ఫినిషింగ్లో చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ కూడా టీమ్ స్కోర్ను 250 దాటించాయి. ఎల్ఎస్జీ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసి కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ మొత్తం మీద బౌలింగ్ యూనిట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇక చేజ్లోకి వచ్చిన లక్నో మొదట్లో ఆశ కనిపించింది, కానీ అది కేవలం ఒక మాయ మాత్రమే. రిషబ్ పంత్ 43 పరుగులు, మిచెల్ మాస్ సుమారు 40 పరుగులు, ఎడెన్ మాక్రామ్ 42 నాటౌట్. కానీ ఈ ఇన్నింగ్స్ అన్నీ కలిసి కూడా పంజాబ్ బౌలింగ్ ముందు తేలిపోయాయి. చివరకు ఎల్ఎస్జీ 200/5 వద్ద ఆగిపోయింది. ఈ మ్యాచ్లో ఒక కీలక మలుపు ఏమిటంటే పంత్ ఒక కీలక రివ్యూ తీసుకోకపోవడం. అదే సమయంలో కనాలీ అవుట్ అయ్యేవాడు, కానీ ఆ ఛాన్స్ మిస్ అయింది. తర్వాత అతను మ్యాచ్ను చీల్చి చెదరగొట్టాడు. ఇదే ఒక కెప్టెన్సీ తప్పిదం ఎలా మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుందో చూపించింది. బౌలింగ్లో పంజాబ్ తరఫున మాకో యాన్సన్ 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. అలాగే మధ్య ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ ఎల్ఎస్జీ బ్యాటింగ్ను పూర్తిగా ఆపేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్ తర్వాత టీం పొజిషన్స్ గురించి మాట్లాడితే పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం టోర్నమెంట్లో టాప్ టీంగా దూసుకెళ్తోంది. వాళ్లు ఇప్పటివరకు దాదాపు అన్ని మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక లక్నో సూపర్ జైంట్స్ మాత్రం వరుస ఓటములతో దిగజారిపోయి 8వ స్థానంలో ఉంది. ఇది ఒక టీం ఎలా డామినేట్ చేస్తుందో, మరో టీం ఎలా కష్టాల్లో పడుతుందో చూపించే క్లాసిక్ ఉదాహరణ. ఇప్పుడు కొంచెం భావోద్వేగంగా చూస్తే ఒకప్పుడు వీరేందర్ సెహ్వాగ్ పంజాబ్ గురించి ఈ టీం అన్ప్రెడిక్టబుల్, కానీ ఒకసారి క్లిక్ అయితే అన్స్టాపబుల్ అన్నాడు. అదే ఇప్పుడు నిజమవుతోంది. అలాగే గౌతమ్ గంభీర్ ఎల్ఎస్జీ గురించి టాలెంట్ ఉంది, కానీ కన్సిస్టెన్సీ లేదు అన్న మాటలు ఈ మ్యాచ్ తర్వాత మళ్లీ గుర్తొస్తున్నాయి. ఈ మ్యాచ్ మొత్తం చూస్తే ఇది ఒక టీం డామినేషన్ స్టోరీ, మరో టీం ఫ్రస్ట్రేషన్ స్టోరీ. పంజాబ్ అంటే పవర్, లక్నో అంటే స్ట్రగల్. ఈ మ్యాచ్లో గేమ్ను పూర్తిగా తలకిందులు చేసిన క్షణాలు అంటే మొదటిగా రిషబ్ పంత్ తీసుకొని ఆ రివ్యూ. అదే మ్యాచ్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఆ సమయంలో కూపర్ కానలీ అవుట్ అయ్యే అవకాశం ఉండగా రివ్యూ తీసుకోకపోవడం వల్ల అతను కొనసాగి 87 పరుగులు చేశాడు. ఆ ఒక్క నిర్ణయం మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేసింది. అంతేకాదు, ప్రియాంష్ ఆర్య, కనాలీ మధ్య 182 పరుగుల భారీ భాగస్వామ్యం. అదే అసలు గేమ్ బ్రేకర్. ఆ సమయంలో లక్నో బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క బ్రేక్ త్రూ కూడా రాకపోవడం పంజాబ్ స్కోర్ను 250 దాటేలా చేసింది. ఇది కేవలం భాగస్వామ్యం కాదు, అది ఒక డామినేషన్ స్టేట్మెంట్. ఇక రెండో కీలక మలుపు చేజ్లో వచ్చింది. రిషబ్ పంత్, మిచెల్ మాస్, ఎడెన్ మాక్రామ్ లాంటి ఆటగాళ్లు స్టార్ట్ ఇచ్చిన మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలింగ్ కట్టుదిట్టంగా మారింది. ముఖ్యంగా మాకో యాన్సన్ తీసిన కీలక వికెట్లు మ్యాచ్ను ఎల్ఎస్జీ చేతుల నుంచి పూర్తిగా దూరం చేశాయి. పవర్ ప్లే తర్వాత రనరేట్ పెంచాల్సిన సమయంలో డాట్స్ పెరగడం అదే చేజ్ను కష్టాల్లోకి నెట్టింది. చివరకు మ్యాచ్ ఒక దశలో నుంచే ఫిక్స్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడితే ప్రియాంష్ ఆర్య ఈ మ్యాచ్తోనే కాదు, మొత్తం సీజన్లోనే ఒక రైజింగ్ స్టార్గా మారాడు. అతని స్ట్రైక్ రేట్, కన్సిస్టెన్సీ టాప్ ఆర్డర్కు బ్యాక్బోన్ లాగా ఉన్నాయి. అలాగే కూపర్ కానలీ మిడిల్ ఆర్డర్లో మ్యాచ్లను ఫినిష్ చేసే కీలక ప్లేయర్గా ఎదిగాడు. బౌలింగ్లో మాకో యాన్సన్ పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్లో వికెట్లు తీస్తూ మ్యాచ్లను తిప్పేస్తున్నాడు. ఈ ముగ్గురు కలిపి అబ్సను ఈ సీజన్లో అత్యంత డేంజరస్ టీంగా మార్చేశారు. లక్నో సూపర్ జైంట్స్ వైపు చూస్తే రిషబ్ పంత్ కెప్టెన్గా మాత్రమే కాదు, బ్యాట్స్మన్గా కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అలాగే నికలస్ పూరన్ ఈ మ్యాచ్లో పెద్దగా రాణించకపోయినా సీజన్ మొత్తంలో అల్స్కు ఫినిషింగ్ శక్తి ఇచ్చాడు. మిచెల్ మాస్ ఆల్ రౌండ్ పేరోర్మన్కేతో మధ్య ఓవర్లలో స్టెబిలిటీ ఇచ్చాడు. కానీ కన్సిస్టెన్సీ లోపం వల్ల ఈ ప్లేయర్స్ ఇండివిజువల్ బ్రిలియన్స్ చూపించినా టీంగా ఫలితాలు రావడం లేదు. అదే అల్స్ ఈ సీజన్లో వెనక్కి లాగుతోంది. ఈ మ్యాచ్లో అవార్డుల విషయానికి వస్తే అసలు సందేహమే లేదు. యాస్టరిస్క్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ యాస్టరిస్క్ అవార్డు ప్రియాంష్ ఆర్యకే వెళ్ళింది.
అతను ఆడిన 93 పరుగుల ఇన్నింగ్స్ కేవలం స్కోర్ కాదు, అది మ్యాచ్ను పూర్తిగా ఒక వైపుకు తిప్పేసిన అద్భుత ప్రదర్శన. కేవలం 37 బంతుల్లో చేసిన ఈ ఇన్నింగ్స్లో బౌండరీలు, సిక్సులు వరుసగా రావడం లక్నో బౌలింగ్ను పూర్తిగా బ్రేక్ చేసింది. అతని స్ట్రైక్ రేట్, టైమింగ్, షాట్ సెలెక్షన్ ఆల్ పర్ఫెక్ట్. మ్యాచ్ తర్వాత అతను చెప్పిన మాటలు కూడా చాలా సింపుల్, టీం కోసం ఆడాను, కానీ ఆ ఇన్నింగ్స్ విలువ మాత్రం మ్యాచ్ గెలిపించింది. ఇక ఇతర ముఖ్యమైన అవార్డుల విషయానికి వస్తే, బెస్ట్ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా ప్రియాంష్ ఆర్య మరియు కూపర్ కొనలీ మధ్య 182 పరుగుల భాగస్వామ్యానికే దక్కింది. అదే మ్యాచ్లో అసలు డిఫరెన్స్. అలాగే గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్గా కూపర్ కొనలీ పేరు వినిపించింది, ఎందుకంటే అతని 87 పరుగులు మ్యాచ్ను ఒకే దెబ్బతో ఎల్ఎస్జీ నుంచి దూరం చేశాయి. బౌలింగ్ విభాగంలో మాకో యాన్సన్ తన కీలక వికెట్లతో బెస్ట్ బౌలర్ ఇంపాక్ట్ యాస్టరిస్క్గా నిలిచాడు. ఈ అవార్డులు మొత్తం చూసుకుంటే ఈ మ్యాచ్ పూర్తిగా పంజాబ్ ప్లేయర్స్ డామినేషన్ అని అర్థమవుతుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయిన ప్రియాంష్ ఆర్య చాలా వినమ్రంగా స్పందించాడు. ఇది నా వ్యక్తిగత ఇన్నింగ్స్ కంటే టీం విజయం ఎక్కువ ముఖ్యమైనది. పవర్ ప్లేలోనే గేమ్ను అటాక్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. బౌలర్లు ఏమి వేస్తారో చూసి గ్యాప్లను టార్గెట్ చేశాను. కనాలీతో పార్ట్నర్షిప్ చాలా కీలకం. అతను నన్ను సపోర్ట్ చేయడంతో నాకు ఫ్రీగా ఆడే అవకాశం వచ్చింది అని చెప్పాడు. అతని మాటల్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, కానీ అదే సమయంలో టీంపై గౌరవం కూడా కనిపించింది. ఇక మ్యాచ్లో కీలక పాత్ర పోషించిన కూపర్ కొనలీ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ, ఆర్య ఇప్పటికే మంచి స్టార్ట్ ఇచ్చాడు. నేను వచ్చేసరికి ఒక్కటే ఆలోచన, పార్ట్నర్షిప్ను లాంగ్గా తీసుకెళ్లాలి. మేము ఒకరితో ఒకరం కంఫర్ట్గా మాట్లాడుకుంటూ స్ట్రాటజీ మార్చుకున్నాం. లక్నో బౌలర్లపై ప్రెజర్ పెంచాలని నిర్ణయించుకున్నాం. అదే పని చేసింది అన్నాడు. అతని మాటల్లో టీంవర్క్ ఎంత ముఖ్యమో స్పష్టంగా కనిపించింది. అలాగే అతను ఆ రివ్యూ మిస్ గురించి మాట్లాడుతూ, అది గేమ్లో భాగం, కానీ ఆ తర్వాత వచ్చిన ఛాన్స్ను ఫుల్గా ఉపయోగించుకున్నాను అని చెప్పాడు. మరోవైపు ఓడిన జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ తన నిరాశను దాచలేకపోయాడు. మేము కొన్ని కీలక క్షణాల్లో తప్పులు చేశాం. ముఖ్యంగా ఆ రివ్యూ మిస్ అవడం మ్యాచ్ను మార్చేసింది. 250 లాంటి స్కోర్ను చేజ్ చేయడం సులభం కాదు, కానీ మేము మంచి స్టార్ట్ ఇచ్చాం. మధ్య ఓవర్లలో మొమెంటం కోల్పోయాం. ఇంకా చాలా మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. మేము తప్పులను సరిదిద్దుకుని తిరిగి బలంగా వస్తాం అని చెప్పాడు. అతని మాటల్లో బాధ ఉన్నా, ముందుకు వెళ్లాలనే డిటర్మినేషన్ కూడా స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్లో సీరియస్ గేమ్ మధ్యలో కూడా కొన్ని ఫన్నీ క్షణాలు ప్రేక్షకులను నవ్వించాయి. ముఖ్యంగా రిషబ్ పంత్ స్టంప్స్ వెనుక చేసిన కామెంట్స్ మైక్లో వినిపించడం ప్రేక్షకులకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అయింది. ఒక ఓవర్లో బౌలర్ వరుసగా బౌండరీలు ఇవ్వడంతో, పంత్ అయ్యా యార్కర్ వేయి, లేదంటే అచ్చిపోతుంది అని చెప్పినట్టు వినిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ టెన్షన్లో కూడా అలాంటి చిన్న హ్యూమర్ మూమెంట్స్ మ్యాచ్ను ఇంకా ఆసక్తికరంగా మార్చాయి. మరో ఫన్నీ సంఘటన ఫీల్డింగ్ సమయంలో జరిగింది. ఒక ఈజీ క్యాచ్ను లక్నో ఫీల్డర్ మిస్ చేయడంతో బ్యాట్స్మన్ కూపర్ కొనలీ నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. ఆ మిస్ క్యాచ్ తర్వాత బౌండరీలు రావడంతో కామెంటేటర్లు కూడా, ఈ క్యాచ్ పడితే కథ వేరేలా ఉండేది అని చెప్పడం మరింత ఫన్నీగా మారింది. ప్రేక్షకులు కూడా ఆ మూమెంట్ను మళ్లీ రీప్లేలో చూస్తూ నవ్వుకున్నారు. అయితే ఈ ఫన్నీ మూమెంట్స్ మధ్యలో కొన్ని లెర్నింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా రిషబ్ పంత్ తీసుకొని రివ్యూ. ఇది ప్రతి కెప్టెన్కు ఒక పెద్ద లెసన్. గేమ్లో చిన్న నిర్ణయం కూడా ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ మ్యాచ్ స్పష్టంగా చూపించింది. అలాగే బౌలింగ్లో లైన్లు, లెంగ్త్స్ కంట్రోల్ చేయకపోతే ఎంత పెద్ద స్కోర్ కన్సీడ్ అవుతుందో లక్నో బౌలర్లు నేర్చుకున్నారు. ఇంకో ముఖ్యమైన లెర్నింగ్ ఏమిటంటే పార్ట్నర్షిప్స్ విలువ. ప్రియాంష్ ఆర్య మరియు కూపర్ కొనలీ కలిసి ఆడిన విధానం, ఒకరికి ఒకరు సపోర్ట్ చేస్తూ ఇన్నింగ్స్ను నిర్మించడం, ఇది యంగ్ ప్లేయర్స్కి పెద్ద ఉదాహరణ. సింగిల్ ప్లేయర్ మ్యాచ్ గెలిపించగలడు, కానీ ఇద్దరు కలిసి ఆడితే మ్యాచ్ పూర్తిగా డామినేట్ చేయొచ్చు అనే విషయానికి ఈ మ్యాచ్ చూపించింది. ఇక భావోద్వేగ క్షణాల విషయానికి వస్తే, మ్యాచ్ చివర్లో ఓడిపోయిన తర్వాత రిషబ్ పంత్ ఫీల్డ్లో కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడటం చాలా మందిని టచ్ చేసింది. కెప్టెన్గా బాధ్యత, చేసిన చిన్న తప్పిదం మ్యాచ్పై ప్రభావం చూపడం, ఆల్ దీస్ ఎమోషన్స్ అతని ముఖంలో స్పష్టంగా కనిపించాయి. ఆ క్షణం చూస్తే క్రికెట్ కేవలం గేమ్ కాదు, భావోద్వేగాల సముద్రం అని అర్థమవుతుంది. మరోవైపు విజయం సాధించిన తర్వాత ప్రియాంష్ ఆర్య తన టీమ్మేట్స్తో సెలబ్రేట్ చేసిన విధానం కూడా హృదయాన్ని తాకింది. అతని ముఖంలో కనిపించిన ఆనందం, కష్టానికి వచ్చిన ఫలితం ఈ మ్యాచ్ అతని కెరీర్లో ఒక మైలురాయి స్పష్టంగా తెలియజేసింది. స్టేడియంలో అభిమానులు కూడా నిలబడి చప్పట్లు కొట్టడం ఆ క్షణాన్ని మరింత స్పెషల్గా మార్చింది. ఈ మ్యాచ్ను చూడటానికి కొన్ని ప్రముఖులు కూడా స్టేడియంలో కనిపించారు. ముఖ్యంగా పంజాబ్ ఫ్రాంచైజ్కు సంబంధించిన ప్రముఖులు మరియు బాలీవుడ్ సెలబ్రిటీలు స్టాండ్స్లో కనిపించి టీంకు సపోర్ట్ ఇచ్చారు. వారి రియాక్షన్స్, సెలబ్రేషన్స్ కూడా టీవీలో హైలైట్ అవుతూ మ్యాచ్కు మరింత గ్లామర్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో పరిస్థితి చూస్తే పంజాబ్ కింగ్స్ ఈ భారీ విజయంతో టాప్ స్థానంలో దూసుకెళ్తోంది. వరుస విజయాలతో వారి నెట్ రన్ రేట్ కూడా బలంగా ఉంది. ఇక లక్నో సూపర్ జాయింట్స్ మాత్రం ఈ ఓటమితో దిగజారిపోయి దిగువ స్థానాల్లో ఉంది. ఇంకా ప్లేఆఫ్స్కు అవకాశం ఉన్నా, ఇక ప్రతి మ్యాచ్ వాళ్లకు డూ ఆర్ డైలా మారింది.
ఈ చిన్న చిన్న సంఘటనలు క్రికెట్ అంటే కేవలం గెలుపోటములు మాత్రమే కాదు, అంతకు మించిన మానవీయ సంబంధాలు అని మరోసారి నిరూపించాయి. ఏమంటారు?